సంగారెడ్డి జిల్లా పోలీసు పరిధిలో నూతన సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయ భవనాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఘనంగా ప్రారంభించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భవనం ఆధునిక సదుపాయాలతో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆధునిక సదుపాయాలు ఉండటంతో సిబ్బంది పనితీరు మెరుగుపడటంతో పాటు ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అప్పుడు ఆ కంప్లైంట్ నుంచి ఒక నంబర్ జనరేట్ అవుతుంది, పైన ఒక నంబర్ ఉంది, రెఫరెన్స్ నంబర్. మన వాళ్ళు ఏం చేస్తారు, రెఫరెన్స్ నంబర్ కి ట్రాకింగ్ లో పెడతారు. సో ఎప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మీకు ఎక్కడ నుంచి మొబైల్ దొరికింది, మీరు పర్చేజ్ చేశారు, ఎవరు ఉన్నారు, వాళ్ళకి మొత్తం ప్రొఫైల్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ రికవరీ చేస్తున్నాము. ఓకే, సో మన లాస్ట్ ఇది 1 year లో అట్లీస్ట్ వీ హ్యావ్ రిటర్న్ మోర్ దెన్ 1000 మొబైల్స్. ఓకేనా, సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ప్రొసీజర్ తెలవాలి. సపోజ్ మొబైల్ పోయినప్పుడు ఏం చేయాలి, ఎవరు దగ్గర కంప్లైంట్ చేయాలి, మీరు 10 రోజుల తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అట్లా కాదు, మీ సేవా యాప్ ఉంది మన గవర్నమెంట్కి, మీ సేవా సెంటర్స్ ఉన్నాయి చాలా ప్లేస్లో. జస్ట్ అక్కడ పోయి మీ ఐఎంఈఐ నెంబర్ ఏముంది, ఐఎంఈఐ నెంబర్ కొంచెం ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఫ్యూచర్లో కూడా ఈ మొబైల్ సపోజ్ రేపు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, సపోజ్ ఇండియాలో, ఢిల్లీలో, బెంగళూరులో, ఒక హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, అప్పుడు వాళ్ళు ఈ మొబైల్ యూజ్ చేశారు. మీరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఒక పోలీస్ స్టేషన్లో మీ సేవకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పుడు మీ మొబైల్ ఐఎంఈఐ నెంబర్తో మీకు ఎవరు ట్రేస్ చేస్తారు, మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు, మీ మొబైల్ యూజ్ అయింది. ఈ థెఫ్ట్ కేసులో, ఈ రాబరీ కేసులో, ఈ టెర్రరిస్ట్ యాక్ట్లో, ఈ సైబర్ క్రైమ్లో మీ మొబైల్ యూజ్ అయింది. సో ఖచ్చితంగా 100% మీరు రిపోర్ట్ చేయండి. ఓకే, ఎప్పుడు మొబైల్ చెప్తాను. మొబైల్ పోయింది వేరే స్టేట్ లో, ఇప్పుడు వాళ్ళు 3 years 4 years అయింది, ఇప్పుడు వరకు దొరకలేదు. బట్ తెలంగాణలో, మన తెలంగాణ వాళ్ళు బయట కూడా పోతున్నారు. ఒక ఆఫీసర్ బనారస్ కి పోయారు కుమ్మ టైంలో, అప్పుడు వాళ్ళకి మొబైల్ ఇది థెఫ్ట్ అయింది, మొబైల్ లాస్ అయింది. అప్పుడు ఒక లోకల్ పోలీస్ కి పిలిచి వాళ్ళు చెప్పారు కి ఇది మొబైల్ పోయింది, మీరు రికవర్ చేయండి. వాళ్ళకి ఐడియా లేదు ఎట్లా రికవర్ చేయాలి. అప్పుడు వాళ్ళు చెప్పారు, మన తెలంగాణలో పోలీస్ వాళ్ళు మంచి రికవర్ చేస్తారు. ఓకే సార్, టైం పడుతుంది, ఎప్పుడు వాళ్ళు ఆన్ చేస్తారు, టైం పడుతుంది. బట్ 100% ఒక్కసారి ఆన్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు తొందరగా యాక్ట్ చేసి రికవర్ చేస్తారు. ఓకే, అందరికి ఎవరికి మొబైల్ పోయింది, మీ కుటుంబం వాళ్ళకి, ఎవరు మీ రిలేటివ్కి, వాళ్ళకి కూడా ఇది చెప్పండి ప్రొసీజర్ ఏమి ఉంది, అది ప్రొసీజర్ చెప్పండి, వాళ్ళకి ప్రొసీజర్ ఫాలో చేయడానికి చెప్పండి. తర్వాత మా బాధ్యత ఎట్లా రికవర్ చేయాలి. జనవరి మంత్లో ఇప్పుడు మార్చి